హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ మరో ఐటెం నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూలని చాలా సాఫ్టీగా యమ్మీగా తయారు చేసుకోవచ్చు అండి. ముందుగా నువ్వులను తీసుకోవాలి. వీటిని మామూలుగా వేయించితే అవి కొంచెం లావుగా కావండి. ఇలా వాటర్లో తడిపి వేయించితే మాత్రం చాలా బాగా వేగుతాయి, అంటే కొంచెం లావుగా అవుతాయి నువ్వులు అనేటివి. ఈ ట్రిక్ని నాకు మా పెద్దవాళ్ళు చెప్పారండి. నేను కూడా ఇదే పాటిస్తున్నాను. ఇలా నువ్వులను తడుపుకొని వేయించుకుంటే కొంచెం నువ్వు అనేది లావుగా అవుతుంది. సో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ చాలా బాగా వస్తాయండి నువ్వుల లడ్డూలు అనేవి. ఒక పావు కప్పు వరకు పల్లీలను కూడా ఇలా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న నువ్వులకి ఈ పల్లీలని, అలాగే ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలని. ఇక్కడ నేను 3/4 కిలో వరకు నువ్వులను తీసుకున్నాను. దానికి ఒక 1/2 కేజీ వరకు నేను బెల్లంని యాడ్ చేశాను. ఈ బెల్లంని ముందుగా స్టవ్ పై పెట్టుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కరిగించుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి. అప్పుడే పాకు అనేది తొందరగా వస్తుంది. మరీ లేత పాకు, మరీ గట్టి పాకు కూడా కాకుండా నేను నార్మల్గా, అంటే కొంచెం ఉండ అయ్యేలా ఈ పాకును తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ పాకు తీసుకుంటే ఏమవుతుందంటే మనము ఈజీగా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. బాగా గట్టి పాకు కూడా తీసుకున్నా అది చాలా గట్టి పడుతుంది నువ్వుల ముద్ద అనేది. ఇలా కొంచెం ముదురుపాకు వచ్చాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాకు వేడిగా ఉన్నప్పుడు నువ్వుల ఉండలు కట్టడం చాలా కష్టమవుతుంది. అందుకే నేను ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ని రాసి తర్వాత స్పూన్తో దానిలోకి కొద్దిగా ముద్దను వేసుకుంటూ ఇలా అటు ఇటు తిప్పేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా ఇలా నువ్వుల ఉండని కట్టుకోవచ్చు. ఇలా మనం ఎన్ని లడ్డూలనైనా చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఈ ట్రిక్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎంతో టేస్టీ అయిన, ఎంతో సాఫ్టీ అయిన యమ్మీ నువ్వుల లడ్డూలు చాలా ఈజీగా మనం ఎన్నైనా కట్టుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.